ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీ హిందుత్వం మీద ఒక దాడి జరిగినట్టుంది. హిందువులంటే ఒక విధమైన చులకన భావం. మన హిందువులకే, మన హిందూ అయి ఉండి మన దేవతలని ఎంత దారుణంగా మాట్లాడినాడంటే, అంటే హిందూజం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళకి వెంటనే ఒక లక్షల్లో లైక్లు వస్తాయి అని వాళ్ళ భ్రమపడుతున్నారు. ఈరోజు ఇంత దారుణంగా ఒక వ్యక్తి, నా అన్వేషణ అనే యూట్యూబరు, అన్వేషణ అనే వ్యక్తి ఒక పనికి మాలిన వెధవేవాడు. వాడు ఈరోజు మా దేవతలైన సీతాదేవిని, ద్రౌపది అమ్మవారిని వాడు మాట్లాడిన విధానం చూస్తుంటే కడుపులో కాలుతోంది. మా తల్లులు, ఆ యదవకు తల్లి భార్య ఉండాలని లేదు కూడా తెలియదు మాకు. వాళ్ళ భార్య ఉందా? వాడికి భార్య ఉందా? ఎంత దారుణం అంటే ఇది. అతను మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా బాధేసింది. అతని మీద ఈరోజు తిరుపతిలో ఎస్పీ గారి వద్ద కంప్లైంట్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితులు అతను వదలకూడదు. రేపు అతను ఎక్కడున్నా, విదేశాల్లో కాదు ఎక్కడున్నా సరే అతను అరెస్ట్ చేసి అతన్ని ముందు తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టాలి. ఎందుకంటే హిందుత్వం మీద మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు ఇలా మాట్లాడటము హిందువులందరూ రేపు చేస్తారని చెప్పాడు ఒక ఎదవ. ఆ ఎదవ హిందువులందరూ రేపు చేస్తారంట. భారతదేశంలో రేపులు ఎక్కువ జరుగుతాయంట. ఒరే వెదవా, 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం రా ఇది. స్త్రీని అత్యంత గౌరవించే భారతదేశం మన దేశము. మన భారతదేశంలో స్త్రీని ఎంత గౌరవిస్తామో అందరికీ తెలుసు. అటువంటి స్త్రీని నువ్వు రేపులు జరుగుతున్నాయి, అత్యధికంగా రేపులు జరుగుతున్నాయి, హిందువులు చేస్తున్నారనేది చాలా దారుణము. దీని మీద మేము చాలా తీవ్రంగా విమర్శిస్తాం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అతన్ని అరెస్ట్ చేసి ఎస్పీ గారు వెంటనే ఇక్కడ అతన్ని పిలిపించి అరెస్ట్ చేసి అతన్ని శిక్షించకపోతే మేము ఎంత తీవ్ర ప్రమాణంగా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మేమైతే అన్వేషణ వ్యక్తి ఇండియాలోకి రాగానే తరిమి కొడతామని కూడా చెప్తున్నాము.